చంపింది ఒక బాలుడు కాదు. వాడొక క్రూరుడు. వాడిని కఠినంగా శిక్షించాలి. ఈ చట్టాలు, ఈ శిక్షలు ఏది కూడా పనిచేయవు. ఇవన్నీ కూడా 4 రోజుల నుండి పోయేటివే అని చెప్పి అంటున్నారు తండ్రి. తండ్రితో అడిగి తెలుసుకుందాం అసలు సార్ చెప్పండి అసలు మీరేం కావాలనుకుంటున్నారు? మీ పాపకి జరిగిన దానికి మీకు న్యాయం జరిగిందంటారా? నా పాపకు జరిగిన న్యాయానికి ఇప్పటివరకు న్యాయం జరగలేదు. వాడిని కలవలేదు, వాడిని చూడలేదు. వాడొక పెద్ద క్రూరుడు. వాడిని మాత్రం ఎన్‌కౌంటర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను నేను. వాడిని చింపేయాలి. వాడిని మాత్రం ఆనికి లైఫ్ ఇస్తే మాత్రం 10 మంది నష్టపోతారు తప్ప ఎవరు బాగుపడరు సార్. ఫుల్‌గా చెప్తున్నాను కదా! వాడి వల్ల 10 మంది నష్టపోతారు. వాడిని మా బస్సులో అందరూ షాకింగ్‌లో ఉన్నారు. మా బస్సు వాళ్ళందరూ అసలు వీడు చేస్తాడా? చేస్తాడా? అందరూ షాకింగ్‌లో ఉన్నారు సార్ అందరూ. మీసాలకు రాని ఒక 16 సంవత్సరం బాలుడు ఇంత హత్యకు ఒడిగట్టాడంటే ఎవరు కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ. అయితే వా అతడు మరీ ఇలాగే అతన్ని వదిలేస్తే రేపొద్దున తయారై ఒక నరహంతకుడుగా తయారవుతారని చెప్పేసి వాళ్ళ తండ్రి అంటున్నారు. సార్ చెప్పండి ఒక్కసారి వాడు వాడు చిన్నోడు కాదు. వాడు చిన్నోడు కాదు. మేజర్ మైండ్ వాడు. వాడు చిన్నోడని మీరు గ్రహిస్తే మీ అందరిది తప్పది. వాడు చాలా పెద్దోడు. వాని మైండ్ సెట్ పెద్దది. వాని ఆలోచన పెద్దది. వాడు మేజరే కాబట్టి వాడిని ఎన్‌కౌంటర్ చేయమని కోరుతున్నాను. ఇంకేం లేదు నేను. నా పాపకు న్యాయం జరగాలంటే వాడిని ఎన్‌కౌంటర్ చేయండి. గత ప్రభుత్వంలో ఒక అమ్మాయికి జరిగిన న్యాయము నా పాపకు జరగాలని చెప్పి నేను కోరుతున్నాను.